క్యాలెండరు, దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగతకు హామీ ఇచ్చారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపిన నేపథ్యంలో కర్నూలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్ఆర్పేట పరిధిలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్ఆర్పేట నుంచి కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్గా ప్రకటించారు. ఎన్ఆర్పేటలోని ప్రజలు నెల రోజుల పాటు చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రబలింది. అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది. మన కర్నూలు జిల్లాలో అయితే కనుక ఒక ఎన్ఆర్పేట అనే ప్రదేశంలో ఒక అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఒక 25 బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక 15 బాతులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది. నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ 10 బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది. దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చివేయడం జరిగింది. అందువలన మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది. కృష్ణా జిల్లా పెనమలూరులో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల మాంసం